దీవెన, దుఃఖిత పీడిత నిరాధారులకు ఆశ్రయ దీవెన, ప్రయాసపడే సమస్త జనులకు విశ్రాంతినిచ్చే దీవెన, దుఃఖిత పీడిత నిరాధారులకు ఆశ్రయ దీవెన, అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదన, అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదన, యేసయ్య దీవెన, యేసయ్య దీవెన, యేసయ్య దీవెన, యేసయ్య దీవెన. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13, 14, 15, 16, 17, 18 వచనాలు చదువుదాం. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఎవరికైనాను సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. ఎవరికైనాను సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభువు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి. మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలముగలదై ఉండును. ఏలియా మన వంటి సుహము గల మనుషుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను. భూమి తన ఫలమును ఇచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యంలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట నాకు జ్ఞాపకం చేసి ఉంటుండగా 13వ వచనములో ఉన్నటువంటి మాట, ఈ మాటలను ఎందుకు చదివించానంటే ప్రార్థన యొక్క ప్రాముఖ్యత, ప్రార్థన ద్వారా దేవుడు ఎటువంటి బలమైన కార్యాలు జరిగిస్తారో ఇక్కడ మనం చదువుతా ఉన్నాం. ప్రార్థన చాలా చాలా అద్భుతమైనటువంటి అనుభవాల్లోనికి నడిపించే దేవుడు మనకిచ్చిన ఒక మంచి ఆయుధం. ప్రార్థన అనేది చాలా సమస్యలకు పరిష్కారం. ప్రార్థన ద్వారా చాలా సమస్యలు పరిష్కరించబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకి సర్వసాధారణంగా ఏదైనా ఒక బలహీనత వచ్చిందనుకోండి, అంతకుముందు అదే బలహీనత ఇంకొకరికి వచ్చిందని తెలిసినప్పుడు మనం ఏం చేస్తామంటే, మనకి ఆ బలహీనత రాగానే ఎవరికైతే ఆ బలహీనత వచ్చిందో వాళ్ళకి వెంటనే ఏం చేస్తాం, మనం ఫోన్ చేసేసి వాళ్ళని అడుగుతాం, అమ్మ ఇంతకుముందు ఆల్రెడీ మీకు ఇలాంటి జబ్బు వచ్చిందంట కదా, ఇలాంటి బలహీనత వచ్చింది కదా, నీకు ఆల్రెడీ నువ్వు ఎఫెక్ట్ అయ్యావు కదా, పోనీ డెంగ్యూ అనుకుందాం, టైఫాయిడ్ ఫీవర్ ఏదన్నా వచ్చింది అనుకోండి, ఆల్రెడీ మీకు ఇలా వచ్చింది కదా, మీకు ఎలా అనిపించింది, నాకు ఇలా అనిపిస్తుంది, మీరు ఎలా తగ్గించుకున్నారు, మీరు ఎక్కడికి వెళ్ళారు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఏం సంప్రదించారు, లేకపోతే ఏం తిన్నారు, ఎలా ఉన్నారు, ఇవన్నీ కూడా మనం అడిగి ఏం చేస్తామంటే వాళ్ళ దగ్గర సలహాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే అనేక మంది భక్తులను దేవుడు మనకి ఎగ్జాంపుల్స్గా ఇచ్చాడు. ఎగ్జాంపులరీ ఆ లైఫ్స్ చాలా బైబిల్లో ఉన్నాయి. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా చూడక్కలేదు కానీ అపోస్తలుడైన పౌలు అంటాడు, ఈ సంగతులన్నీ దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకి బుద్ధి కలుగుటకై ఇవి రాయబడెను అని మనం చదువుతాం. వీళ్ళందరి గురించి ఎందుకు దేవుడు ఇంత రాసేశాడు, వాళ్ళ జీవితాల వల్ల ఏంటి మనకు చదివేసాం, ఏంటి ఉపయోగం ఏంటి అని అనుకుంటూ ఉంటాం. లేదు, అవన్నీ చదువుకోవటం వలన ఈ వ్యక్తులు వాళ్ళ జీవితాలలో వచ్చినటువంటి ఆ పరిస్థితులన్నింటిలో నుంచి వాళ్ళు ఎలా విడుదల పొందుకున్నారో మనకి బుద్ధి కలుగు చేయడానికి దేవుడు వాళ్ళ జీవితాలను మన ముందు పెట్టారు. అవి చదువుతున్నప్పుడు వాళ్ళు ఎలా విడుదల పొందుకున్నారో ఆ రీతిగా మనం కూడా చేసినప్పుడు మన బ్రతుకుల్లో కూడా ఏదైనా శ్రమ, సమస్య, శోధన, ఇరుకులు, ఇబ్బందులు వస్తూ ఉంటే దేవుడు మనము కూడా వారికి లాగా నడుచుకున్నప్పుడు వాటన్నిటిలో నుంచి దేవుడు మనకి తప్పకుండా ఆయన విడుదలను కలుగజేసేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఎంతోమంది భక్తులు వాళ్ళు శ్రమల్లో ప్రార్థన చేసినట్లుగా, ఏలియా ఇక్కడ ప్రార్థన చేసినట్లుగా
మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా నీతిమంతుని ప్రార్థన బహు బలము గలదై మనఃపూర్వకమైనదై ఉంటుందని ఇక్కడ మనం చదువుతా ఉన్నాం. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన ద్వారా చాలా సమస్యలకు మనం పరిష్కారాన్ని పొందుకోవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ పరిష్కారం దగ్గరికి ఎంతమంది వస్తున్నాం? ఎంతమంది ఈ పరిష్కారాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం కదా? జ్వరం వస్తే అందరు ఎక్కువగా వాడే ట్యాబ్లెట్ ఏంటి? పారాసెటమాల్, అంతేనా? లేకపోతే డోలో 650. ఇప్పుడు కొంచెం పవర్ పెంచేశారు, మన శరీరాలకి సరిపోవట్లేదు పారాసెటమాల్. 650 ఆ పవర్ ఉంటే కానీ కొంచెం ఈ శరీరాలకి కాయాలకి సరిపోవట్లే. డోలో 650 వేసుకుంటాం, అంతేనా? జ్వరానికి పరిష్కారం ఏంటి? నీకు జ్వరం వచ్చిందంటే మెడికల్ షాప్కి వెళ్ళి వేరే మెడిసిన్ కోసం అడగం. ఏదైతే పరిష్కారం ఉందో ఆ పరిష్కారం దగ్గరికే వెళ్తాం, ఆ పరిష్కారపు మార్గం గుండానే నడుస్తాం. ఆ పరిష్కారాన్ని మనం ఏం చేస్తామంటే స్వీకరిస్తాం, అందులోని అడుగులు మనం ముందుకు వేస్తాం. దేవునికి స్తోత్రం. అయితే దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు. నీకు వస్తున్నటువంటి శ్రమల్లో నుంచి నువ్వు విడుదల పొందుకోవాలంటే, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఈ పరిష్కారం దగ్గరికి రాకుండా మనం ఇతర ఏ పనులు చేసినా మనకి పరిష్కారం దొరకదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జ్వరం వచ్చిందని చెప్పేసి బాగా తినాలని చెప్పేసి డైజెన్ ట్యాబ్లెట్లు ముందే వేసేసుకుంటే తగ్గుతుందా? అమ్మో, జ్వరం వచ్చి ఇప్పుడు లంకనాలు చేయాలంటే తినకుండా ఉండాలంట, అలా కుదరదు. తినేసి డైజెన్ ట్యాబ్లెట్ వేసుకోనే, ఆ డైజెన్ ట్యాబ్లెట్ ఎవరన్నా వేసుకుంటామా మనం కదా? అంత విపరీత బుద్ధి, అంత విపరీతంగా ఆలోచించే వాళ్ళు ఎవరు ఉండరు కదా. పరిష్కారం అనేది దేవుడు ప్రార్థనలో పెడుతున్నప్పుడు, వేరే వేరే కార్యాలు చేస్తున్నప్పుడు మనకి పరిష్కారం రానే రాదు. ఈ మాట మీరు గట్టిగా మీ మనసులోనికి తీసుకుంటే కనుక దేవుడు చాలా బలమైన కార్యాలు ఆయన జరిగించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటున్నాడు ఇక్కడ, దేవుని వాక్యములో మనం చదువుతూ ఉన్నాము, మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనా సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెనని లేఖనాల్లో మనం చూస్తున్నాం. నేను చెప్పే ఒక మాట ఈ రోజున దేవుని వాక్యంలో నుంచి దేవుడు మనతో మాట్లాడుతుంది. ఇందాక ఒక పాట, మంచి పాట పాడాం. పరలోకములో దూతాళి ఆయన స్తుతిస్తుంటే దేవునికి మహిమ, భూమి మీద తన ప్రజల ద్వారా స్తుతి కలగటం దేవునికి మహిమ. భూమి మీద ఉన్నటువంటి మనము దేవుని మహిమపరచాలి. దేవుని ఘనత కోసం ఆయన మనల్ని సృజించుకున్నాడు. యెషయా గ్రంథంలో చూస్తే తన మహిమ నిమిత్తమై మనలను సృజించుకున్నాడు అన్న మాట మనం చదువుతాం. నీవు ఈ భూమి మీద సృజించబడ్డావంటే, ఈ భూమి మీద నువ్వు నివసిస్తున్నావంటే, ఈ భూమి మీద నువ్వు బ్రతుకుతున్నావంటే నీ ద్వారా దేవునికి మహిమ రావాలి, నీ ద్వారా దేవునికి ఘనత రావాలి. దేవునికి స్తోత్రం. అవును, దేవునికే ఘనత రావాలి. నిన్ను చూస్తున్నప్పుడు ఆయన నామాన్ని కీర్తించి కొనియాడేటువంటి పరిస్థితులు రావాలి. దేవునికే ఘనతను తీసుకొని రావాలి. మనల్ని బ్రతికిస్తున్నవాడు, మనల్ని పోషిస్తున్నవాడు, మనల్ని నడిపిస్తున్నవాడు, మనల్ని ఆదుకుంటున్నవాడు, మనల్ని ఆదరిస్తున్నవాడు, మనల్ని ఈ రీతిగా ఆశీర్వదిస్తున్నటువంటి వాడు ఎవరు? దేవుడే. దేవునికి మహిమను తీసుకొని రావాలి. ఆయనకి మహిమ ఎప్పుడు వస్తుందంటే ఆయన్ని మనల్ని అద్భుతాల గుండా నడిపిస్తున్నప్పుడు ఆయనకి మహిమ వస్తుంది. మన శ్రమలో నుండి దేవుడు మనల్ని విడిపించినప్పుడు ఆయనకి మహిమ వస్తుంది. కాబట్టి ఈ రోజున నేను చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఒక మంచి ఆలోచనతో ఉండండి. దేవుని నేను మహిమపరచాలి. దేవుని మనం ఎలా మహిమపరుస్తామంటే, దేవుని వాక్యంలో నుంచి ఒక మాట ఉంటుంది. భక్తుడు చెప్తున్నాడు తన అనుభవాల్లో నుండి ఒక మాట చెప్తున్నాడు. కీర్తనకారుడు అంటున్నాడు 50వ కీర్తన 15వ వచనంలో కనుక మనం చూసినట్లయితే తనకున్న అనుభవం ఏంటంటే, ఆపత్కాలమందు నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆపత్కాలమందు నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. దేవునికి స్తోత్రం. అల్టిమేట్గా ఇప్పుడు నువ్వు ఏ సిట్యువేషన్లో ఉన్నా దాని వైపు చూడకుండా దేవునికి మహిమను ఎలాగైనా తీసుకుని రావాలి అన్న ఉద్దేశంతో మనం అడుగులు ముందుకు వేయాలి. అలాగా మనం ఎప్పుడు మన కుటుంబాల ద్వారా, మన వ్యక్తిగత జీవితాల ద్వారా దేవునికి ఎప్పుడు మహిమ వస్తుందంటే నువ్వు విడిపించబడినప్పుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విడిపించబడినప్పుడు నీవు దేవునికి మహిమ వస్తుంది. దేవుడు ఎప్పుడు విడిపిస్తానంటున్నాడు, ఎలా విడిపిస్తానంటున్నాడు? ఎవరికైనా శ్రమ కలిగిందా? నువ్వు ఆపత్కాలంలో ఉన్నావా? అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నువ్వు చేయాల్సిన పని ఏంటి? ఆపత్కాలమందు నీవు నన్ను గూర్చి
మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా, శ్రమల్లో ఉన్నారా, బాధల్లో ఉన్నారా, ఇరుకుల్లో ఉన్నారా, ఇబ్బందుల్లో ఉన్నారా, ఏదైనా మిమ్మల్ని కలవరపరుస్తూ ఉందా, ఏదైనా వ్యాధి రోగం కలవరపరుస్తూ ఉందా, ఏదైనా సమాధానం లేని పరిస్థితులు కలవరపరుస్తున్నాయా, దేని గురించి అయినా చింతపడుతున్నారా, ఇది ఎందుకు జరగట్లేదని బాధపడుతున్నారా, అయితే దేవుడు అంటున్నాడు కనుక, దేవుడు అంటున్నాడు వాటన్నిటిలో నువ్వేం చేయాలంట, దేవునికి మొరపెట్టాలంట. దేవునికి స్తోత్రం. అందరం సంతోషంగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అవును, ఆయన సన్నిధిలోకి వచ్చి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని విడిపిస్తానని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఉందా ఇటువంటి పరిష్కార మార్గం గుండానే క్రైస్తవ విశ్వాస జీవితం నడుస్తుందా? ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి, ప్రాక్టికల్గా ఆలోచన చేద్దాం ఈ రోజున. వింటున్నారా? ఏదో వచ్చేసి వినేసి వెళ్ళిపోయి అట్లా కాకుండా ప్రాక్టికల్గా ఈ రోజున ఆలోచన చేయండి. శ్రమ లేని వారం అంటూ ఎవరూ లేం కదా ఈరోజు. అందరికీ ఏదో ఒక శ్రమ, ఏదో ఒక అవసరత, ఏదో ఒక కొదువ, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక అసమాధానం, ఏదో ఒక కొరతలు ఉన్నాయా లేవా? నాకు లేవండి అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చూపించండి, చేతులు చూపించండి కదా. ఎవరికో ఏదో ఒకటి, ఏదో ఒక చిన్నదైనా సరే కొన్ని శ్రమల గుండా మనం వెళ్తూ ఉన్నాం. అయితే ప్రాక్టికల్గా నువ్వు చేస్తున్న పని ఏంటి? ఇప్పుడు నీకున్న శ్రమలో నువ్వు ఏ రీతిగా అడుగులు ముందుకేస్తున్నావు? నీ శ్రమలో నుంచి విడుదల రావడానికి నువ్వు ఎటువంటి ఆలోచనలు చేస్తున్నావు? ఇందాక నేను చెప్పాను కదా, ఎవరికైనా కలిగితే మనం ఏం చేస్తాం, వెంటనే వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళని అడుగుతాం కదా. కానీ దేవుడు చెప్తున్నాడు, నీకు పరిష్కారాన్ని చూపిస్తున్నాడు. అయితే ఆ శ్రమకు తగినట్లుగా నీ పరిష్కార మార్గం గుండానే నువ్వు నడుస్తున్నావా? అంటే నీకు వచ్చిన శ్రమను దేవుని సన్నిధిలోకి తీసుకుని వచ్చి ఎంతసేపు ప్రార్థన చేయగలిగావు, ఎన్నిసార్లు ప్రార్థన చేయగలిగావు, దేవుణ్ణి అడిగినటువంటి అనుభవాలు ఉన్నాయా లేదా అనేది ఒకసారి పరిశీలన చేసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుణ్ణి అడిగినటువంటి అనుభవాలు ఉన్నాయా? ఆర్థిక సమస్యలు, దానికి ఎటువంటి ప్లాన్లు వేస్తున్నావు? ఇంకా ఇప్పుడు ఈ వ్యాపారం నష్టం వస్తుంది, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఈ పరిస్థితిలో నువ్వు ఎలా అడుగులు ముందుకేస్తున్నావు? ప్రాక్టికల్గా నీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? ఆర్థిక సమస్యలు వస్తుంటే నీ ఆలోచన ఎలా ఉంటుందంటే, దేవుని సన్నిధిలోకి వచ్చి మనం ప్రార్థన చేసిన అనుభవాలు ఉన్నాయా? మొదట అది ఆలోచన చేయండి. అది ఉండకపోగా ఏం చేస్తామో తెలుసా? ఈ వ్యాపారం కాకుండా ఇంకా మంచిగా లాభాలు వచ్చే వ్యాపారం ఏది ఉంది అని మనం ఎంక్వైరీ చేసుకుంటూ ఉంటాం, అవునా కదా? లేకపోతే ఇందులో నుంచి ఇంకా ఎక్కడైనా వేరే చోట ఎక్కడైనా ఇంకా తక్కువ డబ్బులు దొరుకుతాయా, లేకపోతే ఇంకేదైనా చేయాలా, ఇలాంటి ఆలోచనలేనా మన బ్రతుకులో ఉంది? ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉంటుంటే కనుక నీ పరిష్కార మార్గం అందులో లేదు అని దేవుడు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా కదా. వేరే మనుషుల దగ్గరికి వెళ్ళి అడిగితే ఇస్తారా? మన పరిస్థితి ఆల్రెడీ తెలుసు అనుకోండి, ఆల్రెడీ అప్పుల్లో కూరుకుపోయాడ్రా, ఇప్పుడు నీ దగ్గరికి వచ్చాడు, తక్కువ రేటుకి వడ్డీ తీసుకొని ఆ అప్పు తీర్చడానికి నీ దగ్గరికి వచ్చాడని ఆల్రెడీ ఇంకొకరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకోండి, నువ్వు అతని దగ్గరికి వెళ్ళావే అనుకోండి, నీకు డబ్బులు దొరుకుతాయంటారా? చాలా కష్టం. ఈ లోకంలో పరిష్కారం మనుషుల దగ్గర నుంచి పొందుకోవడం చాలా కష్టం, కానీ చాలా సులభతరమైనటువంటి పరిష్కారం, లేకపోతే నిన్ను చాలా ఈజీగా యాక్సెప్ట్ చేసేటువంటి మార్గం ఏదుందో తెలుసా? దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు చాలా బలమైన కార్యాలను జరిగించడానికి ఇష్టపడతా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన త్రోసివేసే దేవుడు కానే కాదు. ఆయన ఐశ్వర్యవంతుడిగా నిన్ను ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. నేను మరలా చెప్తున్నాను, అందుకే ఇది సిగ్నేచర్. ఆయన సిగ్నేచర్ చేసి ఈ మాట చెప్పమన్నాడు. ఆయన అనేక మందిని దర్శించడానికి ఆయన ఇష్టపడుతూ మాట్లాడుతున్నాడు. నీ పరిష్కార మార్గాన్ని కనుక దేవునిలో కాకుండా, దేవుని దగ్గర కాకుండా, దేవుని సన్నిధిలో కాకుండా నీకు వేరే పరిష్కార మార్గం ఎక్కడో ఎత్తుకుంటుంటే కనుక ఈ రోజున నువ్వు దేవుని వైపు మరలుకోగలిగితే ఆయన అద్భుతమైన కార్యాలు ఆయన తప్పకుండా జరిగిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఆ రీతిగా అనేక మంది భక్తులు వాళ్ళ జీవితాలలో పరిష్కారాన్ని పొందుకున్నారు. మనష్షే అనేటువంటి రాజుకు దేవుడు మాట్లాడినప్పటికీ కూడా అతడు దేవుని మాట వినకుండా అతడు చేసిన తప్పిదాన్ని బట్టి అష్షూరు రాజు చేతిలోనికి అతడు వెళ్ళిపోయాడు, బందీ గృహంలోనికి వెళ్ళిపోయాడు. అతన్ని పట్టుకొని వెళ్ళిపోయారు. అయితే అక్కడ మనష్షే ప్రార్థన చేసి గొప్ప విడుదల పొందుకున్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటాం. చూడండి, దినవృత్తాంతాల 2వ గ్రంథము 33వ అధ్యాయము 12-13 వచనాలు కనుక మనం చూసినట్లయితే,
అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకొనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే శ్రమలో నుంచి మనం ఎలా విడుదల పొందుకోవాలి. అంశం ఏంటంటే శ్రమలో నుంచి మనము ఎలా విడుదల పొందుకోవాలి. శ్రమలో నుంచి మనం ఎలా విడుదల పొందుకుంటాం? ఆ మూల వాక్యంలో నుంచి మనం తెలుసుకున్నాం కదా, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. వ్యక్తిగతంగా అతడు ప్రార్థన చేయవలను. ఇక్కడ ఎవరికి శ్రమ వచ్చింది? మనష్షేకి శ్రమ వచ్చింది. ఎవరు ప్రార్థన చేశారు? మనష్షే ప్రార్థన చేశాడు. అలాగే ఉందా మన భక్తి జీవితం? ఈ రోజులో చాలామంది ఏం చేస్తున్నారంటే ప్రేయర్ రిక్వెస్ట్లు చాలా ఈజీగా రాసేసి పంపించేస్తూ ఉంటారు. ప్రార్థన చేయండి అని చెప్తారు. ప్రార్థన చేసే ముందు అసలు నువ్వు ప్రార్థన చేసావా? నీ సమస్యకున్న తీవ్రత ప్రకారంగా దేవుని సన్నిధిలో అడిగి గోజాడి మొరపెట్టి జరగట్లేదు అనుకుంటే అభిషక్తుల యొక్క సహాయాన్ని కోరుకున్న అనుభవాలు ఉన్నాయి అంటే ఉండట్లా. ఈజీగా ప్రార్థన రిక్వెస్ట్లు ప్రేయర్ రిక్వెస్ట్లు రాసేసి పంపించేస్తూ ఉంటారు. ఇక్కడ మనష్షే ఎవరికి శ్రమ వచ్చిందంటే మనష్షేకి శ్రమ వచ్చింది. మనష్షే దేవుని యొక్క మాట వినలేదు. ఆ పై వచనంలో మనం చూస్తే అర్థమవుతుంది. చూడండి, దినవృత్తాంతాల 2వ గ్రంథం 32వ అధ్యాయము 10వ వచనం నుంచి కనుక మనం చూసినట్లయితే యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారి చెవి యొక్కకపోయిరి. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనుకు తీసుకొని పోయి. దేవునికి స్తోత్రం. అతన్ని బంధించి బబులోనికి తీసుకొని పోయారంట. అష్షూరు రాజు వస్తుంటే కనీసం ఏం చేయాలా? మనష్షే ఏం చేయాలి? తప్పించుకొనన్నా పారిపోవాలి. ఒకటేమో దేవుని మాట వినలేదు. ఆ తర్వాత ఈ అష్షూరు రాజు వస్తున్నాడని తెలిసినప్పుడు కనీసం అతను ఏం చేయాలా? తప్పించుకొని పోకుండా వారు అతనిని పట్టుకొని గొలుసులతో బంధించి తీసుకొని వెళ్ళడానికి ఇక్కడ మనష్షే అతడు అవకాశం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కొన్నిసార్లు మన బ్రతుకుల్లో కూడా మన స్వబుద్ధికి వెళ్ళిపోతాం, మన సొంత ఆలోచనకి వెళ్ళిపోతాం కదా. చాలాసార్లు ఈ భావన మనకి కలుగుతూ ఉంటుంది. నేను చేసుకున్న ఈ సొంత ఆలోచనను బట్టి, నేను చేసిన ఈ దురభిప్రాయాన్ని బట్టి, లేకపోతే నా సొంత ఆలోచన బట్టి ఇంత భయంకరమైనటువంటి ఆ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. ఇంత శ్రమ నేను అనుభవిస్తూ ఉన్నాను. ఇందులో నుంచి దేవుడు నన్ను బయటికి తీసుకొని రాలేడు అని అనుకుంటూ ఉంటాం కదా. తప్పిపోయిన కుమారుడు కూడా అంతే కదా. తన సొంత ఆలోచన చేత ఏం చేశాడు? ఆస్తిని తండ్రి దగ్గర నుంచి అడిగి తీసుకొని ఆస్తి అంతా కూడా దుర్వ్యాపారం చేత పాడు చేసుకున్నాడు. అప్పుడు అనుకుంటా ఉన్నాడు తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఎలా వెళ్దాం అనుకున్నాడు? ఆ కూలివాన్లో ఒకలుగా ఉండాలని అతను అనుకుంటా ఉన్నాడు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే మన తండ్రి ఎంత గొప్ప దేవుడో తెలుసా? ఆ తండ్రి యొక్క సాదృశ్యాన్ని మనం కలిగి ఉన్నాం. ఆ తండ్రి ఏం చేస్తున్నాడంట? అతడు వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ప్రశస్త వస్త్రాలను ధరించి బంగారం ఉంగరమును అక్కడ వధువును ఆ పశువుని వధించి అక్కడ భోజనం సిద్ధపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అందరం సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఇలాంటి పరిస్థితులు చాలామంది ఉన్నారు కదా. ఇక్కడ మనష్షే కూడా ఇలాంటి సొంత ఆలోచన చేత ఒకవేళ అతడు బంధించబడున్నాడేమో, శ్రమల్లో ఉన్నాడేమో. అయితే ఇక్కడ మనష్షే చేసినటువంటి పని, అతడు ప్రార్థన చేసి గొప్ప విజయాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోకి అతను తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరం సంతోషంగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఏది శ్రమ నీ ముందుంది? అసలు శ్రమను గుర్తించగలుగుతున్నామా? ముందు నీకున్న శ్రమ ఏంటో గుర్తించగలుగుతున్నావా? నీకున్న బాధ ఏంటో, నీకున్న అవసరత ఏంటో, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉండాలో. ఇతడు రాజు, రాజ్యం చేయాల్సినటువంటి వాడు. మనము దేవుని పిల్లలము, మనం ఏలాల్సినటువంటి వారము. అపవాది బంధకాల్లోనికి వెళ్ళిపోవలసిన వారము కాదు మనము. వాడి చేతిలోనికి వెళ్ళి వానికి సాతానుగా ఉపయోగపడాల్సిన వాళ్ళం కాదు మనము.
దేవుని రాజ్య వారసులుగా మనం ఏలాల్సిన వారము, సంతోషాన్ని అనుభవించాల్సిన వారము, ఆశీర్వాదాలు అనుభవించాల్సిన వారము, అద్భుతాలు చూడాల్సినటువంటి వారము. ఒకవేళ బందీ గృహంలోకి వెళ్ళిపోయారా, శ్రమల్లోనికి వెళ్ళిపోయారా, మీ సొంత ఆలోచన చేత, స్వబుద్ధి చేత, సొంత తలంపుల చేత అయినప్పటికీ ఏదైనా అయినా పర్వాలేదు, దేవుడు ఈ రోజున మాట్లాడుతూ ఉన్నాడు. నేను చెప్తున్నాను కదా, అందుకే మీరు అనుకుంటా ఉంటారు అవన్నీ కొట్టేయడానికి, ఇంకా నన్ను దేవుడు కూడా క్షమించడు, ఇందులో నుంచి దేవుడు కూడా నన్ను బయటికి తీసుకొని రాలేడు, ఇంత భయంకరమైనటువంటి ఊపిలో నుంచి దేవుడు కూడా నన్ను బయటకు తీసుకొని రాలేడని మీరు అనుకుంటున్నారు, మీరు సంతకం పెట్టుకున్నారు. కానీ దేవుడు సంతకం పెట్టి మరలా చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు శ్రమలో ఉన్నావా, దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి. ఆపత్కాలం మంది నువ్వు నన్ను గురించి మొర్రపెట్టుమో, నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరుస్తావని దేవుడు ఆయన వాగ్దానం చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవును, ఆయన విడిపిస్తాడు, తన మహిమ కోసం ఆయన నిలబెట్టుకుంటాడు. ఎలాంటి మహిమో తెలుసా? మన ద్వారా దేవునికి ఎంత మహిమను తీసుకొని వస్తాడో తెలుసా? నువ్వేమని ప్రార్థన చేస్తున్నావంటే, ప్రభా ఈ అవమానము అయ్యా కొట్టివేయండి చాలు అని అనుకుంటున్నావు, ఈ సమస్యలో నుంచి బయటకు తీసుకొని రండి చాలు అని అనుకుంటున్నావు. కానీ యోబు దేవుని సన్నిధిలో ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నాడంటే, యోబు దేవుని దగ్గర అడిగి పొందుకొని తనకున్నటువంటి శ్రమలో నుంచి విడుదల పొందుకోవటం మాత్రమే కాదు, అతడు రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. అలాగున మనం దేవుని మహిమపరచాలి. కాబట్టి నీకున్నటువంటి ఆశ ఏంటంటే, ఈ అప్పుల భారంలో నుంచి దేవా నన్ను విడిపించండి అని నువ్వు ప్రార్థన చేస్తున్నావు. అలాగూ నన్ను ఇంకొక మాట కూడా విశ్వాసంతో ప్రార్థన చేయి. ఈ అప్పుల భారంలో నుంచి విడుదల పొందుకోవటం కాదు ప్రభువా, నేను ఆశీర్వదించబడాలి, నేను ఆస్తికర్తలుగా మార్చబడాలి, నీ మహిమ కోసం నేను నిలబడాలని ప్రార్థన చేయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన అవమానాన్ని మాత్రమే కొట్టివేసే దేవుడు కాదు, అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చేటువంటి దేవుడు, భారభరితమైనటువంటి ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని ఇచ్చేటువంటి దేవుడు. హన్నా దేవుని సన్నిధిలోకి వచ్చి, అయ్యా ఒక్క కుమారునివ్వండి చాలు ఈ నింద తొలగిపోవడానికి. ఆ కుమారుడు ఎందుకు కోరుకుందో తెలుసా? కుమారుడు పుడితే తనకి నింద పోతుంది. ఆమెకున్న ఆశ ఏంటంటే కుమారుడు కాదు, ఈ నింద నాకు తొలగిపోవాలి, ఆ నింద తొలగిపోవడానికి నాకు కుమారుడు కావాలి. కానీ దేవుడు అద్భుతమైన కార్యం ఏంటో తెలుసా? ఆమెకున్నటువంటి నిందను తొలగించి ఆమెకు కుమారుని ఇవ్వటం మాత్రమే కాదు, ఆ తరువాత ఆ కుమారుని ఇచ్చినందున ఆమెకు మరలా 5 సంతానాన్ని దేవుడు అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది మనం దేవుని దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయాల్సింది, అది మనం దేవుని దగ్గర నుంచి సంపాదించుకోవాల్సింది. అంత కృప కలిగినటువంటి దేవుణ్ణి, ఐశ్వర్యవంతుడి దగ్గర నుంచి ఆ రీతిగా మనం ఆశీర్వదించబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందులో సంతోషంగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను చేసిన పొరపాటునేనండి, నేను చేసిన ఆలోచన బట్టి నా భవిష్యత్తును పాడు చేసుకున్నాను, నా ఆర్థిక పరిస్థితులను పాడు చేసుకున్నాను, నా కుటుంబ పరిస్థితులు పాడైపోయినాయి. దేవుడు ఈ రోజున చాలామందితో మాట్లాడుతూ ఆయన బలపరుస్తానని, ఆయన వాగ్దానం చేస్తానని అనేక మాటల్లో నుంచి ఈ రోజున మనల్ని బలపరచబోతా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. చూడండి కీర్తనకారుడు 91వ కీర్తన 15వ వచనంలో కూడా, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతనిని గొప్ప చేసేదను. దేవునికి స్తోత్రం. అందులో సంతోషంగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఏమంటున్నాడు? శ్రమలో నేను అతన్ని తోడై ఉండేదను, అతన్ని విడిపిస్తానన్నాడా? ఇంకేమన్నా తర్వాత ఏమంటున్నాడు? అతని గొప్ప చేసే. అదే నేను చెప్తుంది. ఈ రోజున కృంగిపోతున్నావు కదా, ఇందులో నుంచి నువ్వు అసలు బయటికి రాలేని అనుకుంటున్నావు కదా. లేదు, నిన్ను అందులో నుంచి బయటికి తీసుకొని వచ్చి నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేయడానికి ఆయన ఈ రోజున తన కృపచేత నిన్ను దర్శిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మన మార్గాలు ఎలా ఉంటున్నాయో చూసుకోవాలి. పరిష్కార మార్గం ఎందులో ఉందో చూసుకోండి. నీకు వచ్చిన శ్రమలో నువ్వు ఏ రీతిగా స్పందిస్తున్నావో, నీకు వచ్చిన కష్టంలో నీ మార్గం ఎలా ఉందో చూసుకోవాలి. నీ సమయాన్ని ఎక్కడ పెడుతున్నావో చూడండి. దేవుని సన్నిధిలోకి వెళ్తున్నావా, ప్రార్థన చేస్తున్నావా, కనిపెడుతున్నావా, అడుగుతున్నావా, మొరపెడుతున్నావా, విడిపించే దేవుని పాదాలు పట్టుకుంటున్నామా? ఉండట్లేదు. అందుకే చెప్తున్నా, ప్రాక్టికల్గా ఆలోచన చేయండి, ప్రాక్టికల్గా ఆలోచన చేయండి. ఎన్నిసార్లు నీకు వచ్చిన శ్రమలో దేవుని దగ్గరికి వస్తున్నామో ఒకసారి ఆలోచన చేద్దాం. అందుకే భక్తుడు కీర్తనకారుడు కూడా చెప్తున్నాడు. 116వ కీర్తన 3 నుండి 5 వచనాలు కనుక మనం చూస్తే అక్కడ కూడా కొన్ని మాటలు మనం చదువుతున్నాం. మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండినను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండినను,
శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. శ్రమలు దుఃఖములు నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమును బట్టి నేను మొర్రపెట్టి తిని. యెహోవా దయాళుడు నీతిమంతుడు మన దేవుడు వాత్సల్యత గలవాడు. దేవునికి స్తోత్రం. అందరూ సంతోషంగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? మరణ బంధములు నన్ను చుట్టుకున్నాయి, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉన్నాయి, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. భక్తుని యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఇలాంటి శ్రమ దుఃఖం వస్తే అతడు చేసినటువంటి పని ఏంటంటే, అతడు తన పరిష్కార మార్గాన్ని ఎక్కడ వెతుక్కున్నాడంటే, అతడు చేశాడంట. అప్పుడు ఆయన ఏం చేశాడంట, యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమును బట్టి నేను మొర్రపెట్టి తిని. చెప్దామా ఈ మాట మనం కూడా? యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపించుము, నా శ్రమలో నాకు సహాయం చేయండి, నన్ను విడిపించి నన్ను గొప్ప చేయండి. అవును, దావీదు ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేస్తే అక్కడ దేవుడు ఆయన దయాళుడు, నీతిమంతుడు, ఆయన వాత్సల్యత కలిగినటువంటి దేవుడు కనుక అతన్ని విడిపించినట్లుగా మనం చూస్తున్నాం. 118వ కీర్తన 5వ వచనం, ఇరుకునందుండి నేను యెహోవాకు మొర్రపెట్టితిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇరుకునందుండి నేను యెహోవాకు మొర్రపెట్టితిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను. ఈ ప్రార్థన కూడా మనం చేద్దామా? మన మందిరం ఇరుగ్గా ఉంది, ఒకసారి ఈ ప్రార్థన మనం కూడా అందరం కలిసి చేద్దామా? ప్రభువా, ఇరుకులో నుండి విశాలతలోనికి మమ్మల్ని నడిపించండి. విశాలమైన స్థలములో మేమందరం కలిసి ఆరాధన చేయడానికి నీ కృపను మాకు దయచేయండి. అవును, దేవుడు అద్భుతాలు తప్పకుండా జరిగిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ ఉంటున్న గృహం ఇరుగ్గా ఉందా, ఇబ్బందిగా ఉందా? పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, లేకపోతే ఒకే గదిలో చాలా కష్టంగా ఉంటుందా? అసమాధానం ఏర్పడిందా? ఏమీ చేయలేని పరిస్థితిలో ఆయన మీద నువ్వు, నీ మీద ఆయన, ఇలాంటి మాటలు చెప్పుకుంటా చాలా ఇరుకులో, అసమాధాన పరిస్థితుల్లో కుటుంబము చాలా కలవరంతో ఉంటుంటే కనుక ప్రార్థన చేయండి, ప్రభువా ఇరుకులో మాకు విశాలతను కలుగజేయండి. ఈ పరిష్కారాలు మనం వెతుక్కుంటున్నామా? ఎత్తుక్కోం కదా. సూటిపోటి మాటల చేత ఒకరినొకరిని బలహీనపరుచుకుంటూ ఉంటాం, కృంగ తీసుకుంటూ ఉంటాం. దేవుడు చెప్తున్నాడు, ఇరుకులో నీకు ఈ రోజున ఆయన విశాలతను కలుగు చేయడానికి, దేవుడు గొప్ప కార్యాలు ఆయన జరిగించడానికే మనతో మాట్లాడుతాడు. ఎటువంటి సమస్యలో, ఎటువంటి శ్రమలో, ఇబ్బందులు కొన్ని చాలా వాళ్ళకి వచ్చే జీతం ఇలా ఎంత ఇరుకులో, ఎన్నో పరిస్థితుల్లో ఇరుకు. అయితే ఇరుకులో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని ఆయన నాకు విశాలతలో ఉత్తరం ఇచ్చాడని దేవుని వాక్యములు మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మా చిరునామా పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్: పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 8007773333 మరియు 800877774444.